దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించిన 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. అర్బన్ అలాగే సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ధాన్యం మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తన మొదటి ప్రాధాన్యత అన్నారు బట్టి విక్రమార్క. చూపినటువంటి మార్గాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ నాయకులు తీసుకొని ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు చేసినటువంటి యాత్ర సందర్భంగా ఈ దేశానికి ఇచ్చినటువంటి పిలుపు సందేశాలు భావి భారత ప్రజానికానికి భారతదేశ భవిష్యత్తుకి అత్యంత అవసరమైనటువంటి అంశాలు. దేశ సంపద, ఈ దేశానికి సంబంధించిన వనరులు దేశానికే ఉండాలి, దేశ ప్రజలకే పంచాలి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ గర్వంగా ఇది నా దేశం అని సగౌరవంగా తలెత్తుకొని లౌకికవాద భావజాలంతో ఒక ఉమ్మడి కుటుంబం లాగా జాతి నిర్మాణం జరగాలని ఈ రెండు అంశాలు ప్రధానంగా ఈ జాతికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ఈ రెండు అంశాలు కూడా భారతదేశ సమగ్రత సమైక్యతకి దేశ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని మేమందరం భావించడమే కాదు, పూర్తిగా అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారు ఈ దేశానికి నాయకత్వం వహించి వారి ఆలోచన విధానాన్ని, ముఖ్యంగా కాస్ట్ సెన్సస్, ఓబీసీ అలాగే ఇతర వర్గాలు, ఈ దేశంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం జనగణన జరిగి దానికి అనుగుణంగా ఈ దేశ సంపదని పంచాలనేది వారి ఆలోచన. వారు చూపినటువంటి మార్గాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ నాయకులు తీసుకొని ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి